అందరికీ వెల్కమ్ టు అనుష్ అమ్లు బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను బీరకాయ పచ్చడి చేస్తున్నాను. మా అమ్మ చేసిన విధానము అంటే మా అమ్మ నాకు నేర్పించిన విధానంలో నేను చేస్తున్నాను. మీకు ఎంతమందికి ఇలా తెలుసు, మీరు ఏ విధానంలో చేసుకుంటారో నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? తప్పకుండా మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను చూపిస్తూ ఉంటాను, మీరు చూసేయండి. అలాగే తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించేసుకున్నాను. ఇప్పుడు బాండి పెట్టేసుకుంటున్నాను. బాండి పెట్టేసుకొని నేను ఇది హీట్ కావాలి. హీట్ అయిన తర్వాత నేను కొన్ని నువ్వులు, పల్లీలు వేయించుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? మన హెల్త్కు చాలా మంచిది, ప్లస్ ఇంకొకటి టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఎక్కువగా వేసుకోవట్లేదు. జస్ట్ ఒక గుప్పెడులో అరగుప్పెడు అంతే. అరగుప్పెడు ఉంటాయి, గుప్పెడు ఉండవు. అంతే కొన్నే వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ అనేది మారిపోతుంది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, పల్లీలు కొంచెం వేగగానే నేను అందులోకి నువ్వులు కూడా ఇంతే ఫ్రెండ్స్, అరగుప్పెడు వేసుకుంటున్నాను. మనకు నువ్వుల వల్ల చాలా మంచిది ఫ్రెండ్స్. హెల్త్కి అయితే చాలా మంచిది. ఆడవారికి అయితే మెయిన్ ఇంకా చాలా మంచిది. అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చితే మీరు కూడా వేసుకోండి. నేను ప్రతి దాంట్లో ఎక్కువగా వేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. కరివేపాకు, నువ్వులు, మునగాకు, నేను ఇవైతే ఎక్కువగా వాడుతూ ఉంటాను ఫ్రెండ్స్. మెంతులు కూడా వాడతాను. మెంతులు అండ్ మెంతిపిండి, జీలకర్ర పౌడరు, ఇవైతే కంపల్సరీ ప్రతి ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ప్రతి కర్రీస్లో కానీ ఎక్కువ శాతం యూజ్ చేయడానికే చూస్తూ ఉంటాను. నేనైతే మా ఇంట్లో మా వాళ్ళందరూ హెల్తీగా ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎక్కువ శాతము. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు మన ఆరోగ్యమే ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. ఆరోగ్యాన్ని మించింది ఏదీ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? 1 స్పూన్ నేను జీలకర్ర కూడా ఇక్కడే వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. హెల్త్కి కూడా మంచిది. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే బాగా వేగిపోయినాయి. నేను ఇప్పుడు ఈ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. కనిపిస్తున్నాయా? ఇవైతే చాలా అంటే చాలా వేగిపోయినాయి. ఇలాగే చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు నేను పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు మనము ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని నేను పచ్చిమిరపకాయలు అండ్ అలాగే బీరకాయ ముక్కల్ని బాగా వేయించుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ నేను ఇక్కడ రెడీగా పెట్టేసుకున్నాను. మంట సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి అనేది మన పైన చిల్లే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? బీరకాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి, ఈ కరివేపాకు ఒక గుప్పెడు నేనైతే ఎక్కువగానే వేసుకుంటాను ఫ్రెండ్స్. అంటే మన టేస్ట్ ఫ్లేవర్ అనేది ఏం మారదు అంత వేసుకోవడం వల్ల. ఎందుకంటే మనము ఆయిల్లో కొంచెం బాగా వేపుకోవాలి. వేపుకోవడం వల్ల ఈ కరివేపాకు అనేది టేస్ట్ బాగా వస్తుంది, లేదంటే కొంచెం పచ్చి వాసన వస్తుంది. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం మనం టైం తీసుకొని చేసుకుంటే ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇలాంటి చట్నీలలో కానీ నాన్ వెజ్ ఐటమ్స్లోకి కానీ నేను పల్లి నూనెనే వాడతాను ఫ్రెండ్స్. ఇక ఫ్రీడమ్ ఆయిల్ మాత్రం డీప్ ఫ్రై ఐటమ్స్ మాత్రమే వాడతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే మనము ఇలాంటి చట్నీలలోకి, రోటి పచ్చళ్ళలోకి మనం పల్లి నూనె వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి నచ్చితే ట్రై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ అయితే గానుగ మిల్లుల మంచిగా పల్లీలు, నువ్వులు అన్నీ పోసుకొని వెళ్ళి మా నాన్న, మా అమ్మ బ్యావులో తీసుకొని పోయి దాన్ని గానుగ పట్టించుకొని, మిల్లులు ఉంటుంటాయి కదా ఊర్లల్లో, అలా పట్టించుకొని తీసుకొచ్చేది నూనె. ఎంత టేస్ట్ అంటే అమ్మ ఏం చేసినా కానీ చాలా టేస్ట్ అంటే టేస్ట్ ఉండేది. మరి ఆ ఆయిల్ వలన అమ్మ చేతో తెలియదు, కానీ ఇప్పుడు అన్నీ న్యాచురల్గా మా పొలంలోనే వండేటి. మాకు నువ్వులు, పల్లీలు అన్నీ వండేటి. అమ్మ వాళ్ళు అన్నీ వ్యవసాయం అన్నమాట, అన్నీ బాగా వచ్చేవి.
అట్లా అమ్మ నూనె అనేది అలాగే ఆడించుకొచ్చేది, అదే పట్టించుకొచ్చేది. బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. ఇప్పుడు ఇక అన్నీ కల్తీ కదా ఫ్రెండ్స్, ఏం చేద్దాం, తప్పదు. ఇప్పుడు అలా దొరకాలంటే పంట అవి వేసినా కూడా పండట్లేదు. ఎందుకంటే ఊర్లలో ఇప్పుడు ఏమవుతుందంటే విలేజ్లో కోతులు, చాలా కోతులు కానీ ఏ చేను వేయాలన్నా భయంగా ఉంది. నెమలిలు, కోతులు, అడవి పందులని చాలా ఫ్రెండ్స్. పాపం పంట ఇది ఖరాబ్ అవుతుందని చెప్పి వేయడానికి కూడా పాపం వెనకంజు వేస్తారు, వేయట్లేరు అసలు ఇలాంటి పంటలు. నువ్వులు కానీ, పల్లీలు, వేరుశనగలు కానీ. మాకైతే మా ఊర్లోనైతే మస్తు ఎట్లా అంటే పల్లికాయలు అయితే విపరీతమైన పల్లి చేనులు వచ్చేవి. సంక్రాంతి పండుగకు ముందు, శివరాత్రి సంక్రాంతి ముందు వేరుశనగకాయలు, మేమైతే పల్లికాయలు అని అంటాం, మీరేమంటారు వేరుశనగకాయలు అని కొంతమంది కొన్ని ఏరియాలలో అంటారు. అవి అయితే మస్తు కాసేటి, ఎంత మస్తు అంటే మస్తు. ఇలా ఎంత ఎకరాలు వేసేవాళ్ళు అమ్మ వాళ్ళు, నీళ్ళు ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ వర్షాకాలం పంట మక్క వేసి, తర్వాత మళ్ళీ దసరాకి బతుకమ్మ పండుగ వస్తుంది కదా, అప్పుడు మక్క తీసేసి కోయడం అయిపోతుంది, మక్క కంకులు వచ్చేస్తాయి కదా. తర్వాత మళ్ళీ పల్లి చేను వేసేవాళ్ళు అన్నమాట. అప్పుడు పల్లి, పెసరు, నువ్వులు, బబ్బర్లు, ఉలువలు ఇట్లాంటివి వేసేవాళ్ళు. అప్పుడు నేను చిన్నగా ఉండగా మస్తు అంటే మస్తు పంట వండేటి ఇక మా పొలంలోనే. అంటే మేమే కాదు, మాలాగా చాలామంది మా ఊళ్ళో అయితే చాలామంది వేసేవాళ్ళు. మళ్ళీ మా నేలలు అక్కడ మా ఊరు సైడ్, అమ్మ వాళ్ళ ఊరు సైడ్ అయితే మట్టి, ఎర్రమట్టి నేలలు, ఎంత బాగా అంటే అంత బాగా వస్తాయి పంటలు, మంచిగా ఉండేటి. ఇంకా అందరికీ తెలిసే ఉంటుంది. ఇక ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇక ఈలోపు మనకు ఫ్రై అవుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి మనం ఇందులోకి తీసుకున్నాము. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇందులో మనం మళ్ళీ టమాటాలు ఫ్రై చేసుకున్నాము. చాలా సింపుల్ అంటే సింపుల్ ఫ్రెండ్స్, కాకపోతే టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. ఏ మటన్, చికెన్ కూడా పనికిరాదు, అంత టేస్ట్ ఉంటుంది ఈ చట్నీ అయితే. నాకైతే చాలా ఇష్టం, అలాగే మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఈ చట్నీ అయితే. ఇదే కాదు, నేను ఏ చట్నీ చేసినా మా పిల్లలు అయితే భలే తింటారు. ఎక్కువ రోటి పచ్చళ్ళే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనము కొన్ని కర్రీస్లో వేయనివి ఇందులో చట్నీలో, ఇప్పుడు కరివేపాకు ఎక్కువ పోతుంటుంది కదా. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు వేసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలని కాసేపు ఫ్రై చేసుకున్నాము. ఇందులోనే నేను పసుపు కూడా వేస్తాను. చట్నీకి సరిపడినంత పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకొకటి కూడా వేస్తాను, చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులో నేను చింతపండు నాంచుకున్నాను. అయితే నేను పొద్దున ఇడ్లీకి సాంబార్ చేసిన కదా ఫ్రెండ్స్, అయితే సాంబార్ చేసేటప్పుడు నాకు కొంచెం ఎక్కువ అయింది. అయితే దాన్నే నేను ఇందులో వేసేసుకుంటున్నాను, ఈ వాటర్తో సహా నాన్చిన అనమాట, అలాగే ఉంది. అందులో వేసుకోగా మిగిలింది ఇందులో వేసుకుంటున్నాను. అయితే ఎక్కువ పుల్లగా ఉంటే కూడా సాంబార్ బాగుండేది కదా, అందుకని చెప్పి కొంచెం తీసిన అన్నమాట, ఎక్కువైతే అని చెప్పి. ఇప్పుడు ఇది ఇందులోకి నేను వేస్తాను. అయితే నార్మల్గా అయితే కొంచెం ఇంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అయితే ఇది ఆల్రెడీ మనం దీంట్లో నుంచి జ్యూస్ తీసినాం కాబట్టి కొంచెమే ఉంది కాబట్టి ఎంత ఎక్కువ పుల్లగా ఉండదు. అయితే నేను ఇదంతా వేసేసుకుంటున్నాను ఇందులోనే, ఎందుకంటే ఇది బాగా ఉడకాలి. ఉడికితేనే మనకు పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అందుకని చింతపండును కూడా ఇందులోనే వేసేసుకొని ఉడికిచ్చేసుకుంటున్నాను. జస్ట్ ఇది ఒక 5 minutesలో ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే టమాటా తొందరనే ఉడుకుతుంది కదా, అందరికి తెలిసిందే కదా. ఇంకోసేపు మూత పెట్టేసుకుందాం మనం. ఇంకొకటి ఫ్రెండ్స్, ఈ పచ్చళ్ళ వల్ల ఏంటంటే దీంట్లో మనము ఇలా నువ్వులు కానీ, పల్లీలు కానీ, వెల్లుల్లి కూడా ఫ్రెండ్స్ ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాను పక్కన. ఇక్కడే ఇందులోనే ఉంది ఫ్రెండ్స్, పొట్టు తీసేసుకొని పెట్టేసుకున్నాను. ఇది వేసేసుకుంటాను. ఇందులో మనం కరివేపాకు, మెంతి కూర ఇలా అన్నీ వేసుకొని ఈ చట్నీ వేసి పెట్టడం వల్ల పిల్లలకు కూడా హెల్త్కు మంచిది, అన్నీ తింటారు. మిక్సీ చేస్తాం కాబట్టి కరివేపాకు కూడా బాగా ఈజీగా తినేస్తారు. అదే నార్మల్గా కర్రీస్లలో అయితే వేరే పక్కకు పెడతారు చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అట్లా. అందుకని చెప్పి ఈ పచ్చళ్ళ వల్ల ఇది ఒక బెనిఫిట్ కూడా ఉంటుంది మనకు, చాలా ఈజీగా అయిపోతాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మధ్య మధ్యలో మనము ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా కొంచెం ఉడకాలి. చూడండి టమాటా ముక్కలు
చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇవన్నీ వేపుకున్నవి, పచ్చిమిర్చి, బీరకాయ ముక్కలు, కరివేపాకు. ఇదే ఆయిల్లో నేను టమాటా ముక్కలు కూడా వేపుకున్నాను. ఇందులో కాస్త చింతపండు వేసుకున్నాను. ఎక్కడ నేను ఉప్పు అనేది వేయలేదు ఫ్రెండ్స్. తర్వాత నేను చట్నీ పట్టుకునేటప్పుడు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను. ఇవన్నీ చల్లగా కావాలి. చల్లగా అయిన తర్వాతనే మిక్సీ పడతా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇందులో నేను పల్లీలు, నువ్వులు, వెల్లుల్లిపాయలు, బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఇందులో సాల్ట్ కూడా వేసుకుంటాను. దీనికి సరిపడా, చట్నీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు వేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నేను మిక్సీ పట్టుకొచ్చుకున్నాను. తర్వాత ఇప్పుడు నేను ఈ టమాటా కాయలు చల్లగా అయినాయి, ఉడికినాయి. ఇప్పుడు ఇందులో వేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇందులో వేసుకొని మనం మిక్సీ ఓకేనా ఫ్రెండ్స్? ఇగో చట్నీ అయితే మనది రెడీ అయిపోయింది. అంతే, చాలా సింపుల్ అంటే సింపుల్. ఇప్పుడు మనం దీన్ని తాలింపు కూడా పెట్టుకోవచ్చు. అయితే నేను తాలింపు పెట్టాను, ఇలాగే తింటాం మేము. చాలా ఇష్టం మాకైతే. ఓకేనా ఫ్రెండ్స్? మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.